హాయ్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది లావు అయిపోతుంటారు. అధిక బరువుతో చాలా ఇబ్బంది పడుతుంది. సో ఎంత తిన్నా, ఎంత తినకపోయినా సరే ఊరికే లావు అయిపోతుంటారు చాలా మంది. సో అలాంటి వాళ్ళకి వెయిట్ లాస్ గురించి ఫస్ట్ అసలు ఈ ఓవర్ వెయిట్, అధిక బరువు, ఊబకాయం, స్థూలకాయం అంటారు. అండ్ ఓవర్ గా వెయిట్ ఉండడం. సో ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ వెయిట్ ఎక్కువగా ఉన్నారు అని అంటే ఎక్కువగా వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువగా, ఫుడీ పీపుల్స్ కి ఇది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నచ్చిన ఫుడ్ అలా తినడం. ఆ ఫుడ్ కూడా ఇంట్లో తింటే నో ప్రాబ్లం, బయట ఎక్కువగా తినడం, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం. సో తిన్నా కూడా బయట ఫుడ్ ఎటువంటి పని చేయకుండా నచ్చిన ఫుడ్ తిన్నామా, నిద్రపోయామా, ఆ వేలో ఉంటారు సమ్ పీపుల్స్. సో అటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటది. ఇది ఒకటి. అండ్ కొంతమందికి ఏంటి అంటే బాడీలో వెయిట్ వేరు ఉంటది, వెయిట్ లాస్ డైట్ వేరు ఉంటది, ఇంచ్ లాస్ వేరుగా ఉంటది, ఫ్యాట్ లాస్ డైట్ వేరుగా ఉంటది. సో 3 విధాలుగా ఉంటాయి ఈ డైట్ కూడా మనకి. అయితే కొంతమందికి చూసుకుంటే ఓన్లీ వాళ్ళకి స్టమక్ దగ్గర, ఇక్కడ కింద హిప్ దగ్గర అండ్ హ్యాండ్స్ దగ్గర ఎక్కువగా స్వెల్ అయి ఉండడం, అక్కడ ఎక్కువగా ఫ్యాట్ స్టోర్ అయి ఉండడం అలా ఉంటది. సో ఎందుకు అని అంటే బ్యాడ్ కొలెస్ట్రాలిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు అవి ఆ పార్ట్స్ లో స్టోరేజ్ ని ఎక్కువగా ఒక రూట్ అనేది, గూడు అనేది ఏర్పరచుకుంటాయి. ఎందుకంటే ఎక్కువ సిట్టింగ్ పొజిషన్ లో ఉంటారు కాబట్టి. సో సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే అదంతా వచ్చేసి ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు లైక్ చూడడానికి నార్మల్ వెయిట్ ఉన్నప్పటికీ కూడా ఆ పార్ట్స్ వాళ్ళకి ఎక్కువగా హెవీగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ చూడడానికి గుడ్ లుకింగ్ లేకుండా పొట్ట ముందుకు రావడం, టమ్మీ రావడం, అండ్ హిప్ ఎక్కువగా ఉండడం, థైస్ ఎక్కువగా ఓవర్గా కనిపించడం, బ్యాక్ ఎక్కువగా కనిపించడం ఇలా ఉంటుంది. సో అటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి రెగ్యులర్లీ. అండ్ దానితో పాటు టైం టు టైం ఫుడ్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళు ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఇది అనేది, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫాస్ట్ గా తగ్గిపోతుంది. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లీవ్స్, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు. ఈ మూడింటిని డైలీ, ఒక ఆకుకూరని డైలీ 2 లేదా కనీసం ఒక రకం పండుని, లేదు అని పండుని, అదే కూరగాయల విషయానికి వస్తే ఏదో ఒక కూరగాయతో చేసుకున్న కర్రీని, అది కూడా ఫ్రై ఐటమ్ కాకుండా న్యాచురల్ చేసుకోవడం, లేదు అంటే పులుసు లాగా చేసుకొని తినడం, ఇలా ఉండాలి. ఇలా ఉంటే ఏమవుతుంది అంటే వీళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, ఫ్రీగా మోషన్ అవుతుంది. సో ఇలా ఫ్రీగా మోషన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో వీళ్ళకి స్టమక్ అనేది స్వెల్ లైక్ స్టమక్ ముందుకు రాకుండా, స్వెల్లింగ్ లేకుండా నార్మల్ గా కనిపిస్తూ ఉంటది. ఇది ఒకటి. అండ్ దానితో పాటు హెవీ కార్బోహైడ్రేట్స్. ఎర్లీ మార్నింగ్ లేవగానే చాలా మంది ఏం చేస్తారు అంటే చక్కగా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటూ ఉంటారు. లైక్ మైదాతో చేసిన చపాతీస్ అని, పరోటాస్ అని, మైదాతో చేసిన నెంబర్ ఆఫ్ టిఫిన్స్ ఉన్నాయి మనకి, అవన్నీ తింటూ ఉంటారు. ఉప్మా అని ఇలా తినడం వల్ల ఏమవుతుంది అంటే ఎర్లీ మార్నింగ్ మన కార్బోహైడ్రేట్ ఇవ్వడం వల్ల వీళ్ళకి బాడీలో ఇన్సులిన్ అనేది స్వైప్ అవ్వకుండా ఉంటది, లేదంటే హెవీగా ఉంటూ ఉంటది. సో దాని వల్ల ఏమవుద్ది అంటే వీళ్ళకి ఇంకా అది ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ అనేది ఫిట్నెస్ లేకుండా కొంచెం బొద్దుగా అలా కనిపిస్తూ ఉంటుంది. దాని వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి బాడీ ఫిట్నెస్ ఉండదు. అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉండేది ఇచ్చారనుకోండి, సో వీళ్ళకి ఇంత క్వాంటిటీలోనే పొట్ట నిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది. రైస్ తింటాము, కొంతమంది రైస్ తింటారు ఎర్లీ మార్నింగ్. సో ఇంత రైస్ తింటారు. సో ఇంత రైస్ తిన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా తినాలి తినాలి అని మన స్టమక్ చెప్తూనే ఉంటది. ఎందుకు అంటే దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్స్ వాటి వల్ల మన బాడీ అనేది ఫాస్ట్ గా, మన స్టమక్ అనేది మనకి పొట్ట నిండిన ఫీలింగ్ రాదు. అలా కాకుండా ఇంత కప్పు కర్రీ తీసుకోండి, సేమ్ ఈక్వల్ క్వాంటిటీ కప్పు రైస్ తీసుకోండి, మనకి ఆ రెండు తినేసరికి కొంచెం మిడిల్ లోనే, మనకి ఆ రైస్ తినేటప్పుడు మిడిల్ లోనే మన గట్టు చెప్తుంది స్టమక్ సరిపోతుంది సరిపోతుంది అన్న సిగ్నల్ అనేది ఖచ్చితంగా మన స్టమక్ బ్రెయిన్ కి ఇస్తుంది. మన బ్రెయిన్ చెప్తుంది ఓ మనకి నిండిపోయింది పొట్ట అని. ఎందుకు అంటే కర్రీలో మనకి ఎక్కువగా ప్రోటీన్ ఉంటది, అండ్ దానితో పాటు ఫైబర్ కూడా ఉంటది కాబట్టి సో తక్కువ క్వాంటిటీలోనే మనకి స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే మన స్టమక్ కూడా ముందుకు రాకుండా లైక్ ఇలా పొట్ట కనిపించకుండా ఉంటది. సో అందుకని ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కూడా
పెద్ద పెద్ద టిఫిన్స్, ఎక్కువ క్వాంటిటీ ఉండే టిఫిన్స్ అలా కాకుండా సింపుల్ టిఫిన్స్, సింపుల్ గా ఉండేవి తినమని చెప్తాము. ఉడకబెట్టిన కూరగాయలు, లేదు అంటే డ్రై ఫ్రూట్స్ చక్కగా అన్ని మనకి లైక్ బాదం, పిస్తా, కాజు ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఒక పిరికెడ్ నానబెట్టేసేసుకొని అవి యాడ్ చేసుకొని ఏదో ఒక టిఫిన్ ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీ చేసుకోండి, లేదంటే ఉప్మాలా ప్రిపేర్ చేసుకోండి. సో అదేంటి అంటే ఈ డ్రై ఫ్రూట్ ఈ గుడ్ ఫ్యాట్స్ యాడ్ అయి ఉండడం వల్ల మనకి ఇంత కప్పు ఉప్మా తినగానే స్టమక్ ఫుల్ అయిపోతుంది. అలా కాకుండా అవేం లేకుండా నార్మల్ ఉప్మా చేస్తే ఇంత ఉప్మా తింటారు. సో అదేంటి మనం యాడింగ్ చేసాం కాబట్టి అందులో మనం సమ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఉండేవి ఫుడ్స్ ని. సో మనకి తక్కువ క్వాంటిటీలో మనకి ఫుడ్ అనేది మన బాడీ ఓకే అని చెప్తుంది. అలాగే అండ్ దానితో పాటు స్లీప్ ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాల్సింది. ఈ ఫుడ్ అన్నిటికన్నా కూడా స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నైట్ మినిమం 9 to 10 లోపులోనే వీళ్ళు డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోవడం మంచిది. అండ్ దానితో పాటు ఎర్లీ మార్నింగ్ కూడా 6 కల్లా వీళ్ళు నిద్ర లేవడం మంచిది. మినిమం 7 to 10 అవర్స్ వరకు స్లీప్ పోయినా కూడా నో ప్రాబ్లం, హెల్దీగా ఉన్నట్టు వీళ్ళు కన్సిడర్ చేయాలి. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7 కి ముందుగానే బ్రేక్ఫాస్ట్ అనేది వీళ్ళకి కంప్లీట్ అయి ఉండాలి. నైట్ కూడా 6 to 7 లోపులోనే డిన్నర్ అనేది వీళ్ళు క్లోజ్ చేసుకోవాలి. ఈ టైమింగ్స్ లో చేయడం వల్ల ఏంటి అని అంటే బ్రేక్ఫాస్ట్ తిన్న దగ్గర నుంచి ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాం. మన బాడీలో కాళ్ళు, చేతులు అన్ని ఆర్గాన్స్ అన్ని కూడా అంటే మన స్లీప్ లో ఉన్నా కూడా వర్క్ చేస్తాయి. బట్ కాళ్ళు, చేతులు ఎక్కువగా వర్క్ చేస్తాయి అన్నమాట ఆ టైంలో, డే టైంలో. అదే 7 కల్లా మనం క్లోజ్ చేసాం అనుకోండి డిన్నర్, ఆఫ్టర్ 9-10 వరకు మనం నిద్రపోకపోయినా ఈ టైమింగ్ లో కొంత ఫుడ్ అనేది వీళ్ళకి చేసే వర్క్ ద్వారా డైజెస్ట్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ స్లీప్ లో ఇంకా ఎక్కువగా ఉంటుంది మన డైజెషన్ సిస్టమ్ అనేది. అయితే ఈ లోపల చేస్తే మంచిది వీళ్ళకి. ఎందుకు అనంటే ఈ ఏదైతే ఉంటుందో ఈ టమీ రావడం, ఇవన్నీ ఎక్కువగా ఉండడం ఇవన్నీ కంట్రోల్ అవుతుంది. దాంతో పాటు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. నైట్ తినేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఉపవాసం అని చెప్పి వీళ్ళు కొంతమంది తినరు. యాక్చువల్లీ ఏంటంటే వెయిట్ లాస్ అని చెప్పేసి రోజంతా తినకుండా చాలా మంది అంటే ఫుడ్ మానేస్తారు. అంటే దాని వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు చాలా మంది అవును. మానేయడం వల్ల. అవును సో దానికి కూడా వెయిట్ గెయిన్ అవుతారు. అవును. సో దానికి కూడా అవుతారు. ఎందుకు అని అంటే రీజన్ మనం మన బాడీకి మనం ఏ టైంకి ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. సో ఆ తినడానికి తగ్గ వర్క్ అనేది చేయాలి. సో అప్పుడు మనం హెల్దీగా ఉంటాం. అలా కాకుండా ఈ రోజంతా ఉపవాసం ఉంటారు, ఓకే, నెక్స్ట్ డే ఈ రోజు రేపటికి కలిపేసి తింటారు కొంతమంది. సో అలా తినడం వల్ల అది ఉపవాసం ఎలా అవుతుంది? ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉపవాసం చేయమని కాదు. లెమన్ జ్యూసెస్, లేదు అని అంటే లెమన్ విత్ గార్లిక్ జ్యూసెస్, హనీ జ్యూసెస్ ఏదో ఒక లిక్విడ్ ఫామ్ లో మన బాడీకి ఇచ్చేసి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ ని, ఓవర్ హీట్ ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఈ వెయిట్ లాస్ అనేది అవుతాం. అలా కాకుండా ఏమి తినకుండా ఉంటే మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అని అంటే నువ్వు తినాలి అనుకున్నా కూడా సో అప్పుడు మన బాడీ అనేది, మన గట్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో అందుకని ఉపవాసం అనేది ఇంపార్టెంట్. సో ఆ ఉపవాసం అనేది లిక్విడ్స్ తోటి మీరు స్టార్ట్ చేయండి, లిక్విడ్ తోటి ఎండ్ చేయండి ఆ డేని. మంచినీళ్ళు తాగుతున్నారు, సో అదే మంచినీళ్ళు కొంచెం వేడి చేసుకొని ఒక లెమన్ పిండుకొని తాగండి. సో మనకి లెమన్ వల్ల మనం హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని తాగడం వల్ల, హనీ వల్ల మనకి సమ్ గ్లూకోజ్ అనేది మన బాడీలో ఉంటుంది. సో గ్లూకోజ్ లెవెల్స్ మనకి బాడీలో టైం టు టైం ఉన్నాయి అనుకోండి, మనకి నీరసం రాకుండా, అలసట రాకుండా ఫ్రీగా ఉంటాం. సో ఆరెంజ్ జ్యూసెస్ మనకి ప్యాకెట్స్ లో దొరుకుతాయి, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేవి. అవన్నీ ఏంటి? ఫ్రూట్ లో నుంచి తీసినవే కదా. సో ఇలాంటివి తీసుకోండి, అంతేగాని ఎక్కువ కార్బోహైడ్రేట్స్, హెవీ ప్రోటీన్స్ లేకుండా నార్మల్ గా జ్యూసెస్ తో స్టార్ట్ చేసి ఎండ్ చేయండి. థ్యాంక్ యూ అండి, వెయిట్ లాస్ కోసం మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు.